శ్రద్ధ అనేది నా నా గురువుగారు చెప్పిన విధంగా అది ఒక లెడర్ లాంటిది. ప్రజ్ఞ అందించడానికి ఉన్నరు లెడర్ లాంటిది. ఎందుకంటే శ్రద్ధ లేకుండా ప్రజ్ఞ లభించడం అది అసాధ్యమైనది. మొట్టమొదటిగా మనం అందరం దగ్గర శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకపోతే ప్రజ్ఞ లభించడం అది చాలా కష్టం. ఎందుకంటే ఆహ్, కానీ ఆహ్, నేటి సమాజంలో ఉన్న మనుషులు శ్రద్ధ గురించి శ్ర శ్రద్ధ గురించి అంత శ్రద్ధ పెట్టలేరు. వాళ్ళు ఆహ్, ప్రజ్ఞ కోసం పనులు చేస్తారు. కానీ శ్రద్ధ గురించి అంత ఆలోచించట్లేరు. ఆలోచించట్లేదు. ఆహ్, కానీ కొంచెం ఆలోచించండి. ప్రతి మతంలో ప్రతి మతంలో ఉన్న బా మతాలు నాయకులు శ్రద్ధ గురించి బోధించారు. వాళ్ళు వాళ్ళు ఆహ్, రకరకాల విషయాలు చెప్పారు. కొంచెం ఆలోచించండి. బౌద్ధ మతంలో కూడా అలాగే ఉంది. మనం మన బౌద్ధ నాయకుడు మన శ్రద్ధ. ఆయన చేసినది కోసం మన హృదయంలో కృతజ్ఞత ఉండాలి. దాని ద్వారా కూడా శ్రద్ధ పెరుగుతుంది. అలాగే ఈరోజు మనం అందరికి వాళ్ళ వాళ్ళ వల్ల ఒక పర్యావరణం లభించింది. అది మనకు పుణ్య పనులు చేయడానికి చాలా సులభమైన ఒక పర్యావరణ. అందుకే పుణ్యాలు చేయడం ద్వారా కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం, దాని ద్వారా కూడా శ్రద్ధ పెరగడానికి అది కూడా ఒక మంచి మార్గం. అవి చేసిన తర్వాత ప్రజ్ఞ అనే మన లక్ష్యం మనందరికీ ఉన్న ఏకైక లక్ష్యం ఏమిటంటే మోక్షం సాధించడాను. దానికి సులభమైన మార్గం ఏమిటో అని అడిగితే శ్రద్ధా మార్గంతో వెళ్తే మనమందరికీ చాలా సులభంగా ప్రజ్ఞ దగ్గరికి వెళ్ళవచ్చు. అందుకే శ్రద్ధ అనేది ఒక ముఖ్యమైన విషయం. అది. ఇలాగే ఆలోచించండి. మనం ముందు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినది చేయడం. వాళ్ళు చెప్పినది నమ్మకం కూడా ఈ శ్రద్ధ అని మనకు చెప్పవచ్చు. అది శ్రద్ధ. ఎందుకంటే ఆహ్, ఒక అవకాశంలో మన భగవాన్ బుద్ధుడు చెప్పాడు. హ్మ్. ఆహ్, పువ్వులు, దీపాలు పూజించడం పూజించడం కాదు. నేను చెప్పినది చేయడం అది మాత్రమే చేయడానికి ఉంది అని చెప్పాడు. నేడు సమాజం నేటి సమాజంలో ఉన్న మనుషులు ఆహ్, ఆన్ వాళ్ళు చెప్పినది చేయలేరు. కానీ ఆహ్, పూజాలు చేయడం, పువ్వులు పూజించడం, దీపాలు పూజించడం ఆ పనులు చేస్తారు. అందుకే వాళ్ళు దానిని చేసిన తర్వాత నాకు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అని కూడా యాచిస్తారు. హ్మ్. కానీ ఆలోచించండి మన మనం దేవుడా దగ్గరికి వెళ్లి, మనం అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని మనం ఏమి యాచిస్తాము? హ్మ్. వస్తువులు, మనుషులు అలాగే రకరకాలుగా విషయాలు మనం యాచిస్తాము. హ్మ్. కానీ మన మతల నాయకులు చెప్పిన విధంగా ఆలోచించండి. మనకు ఉన్న విలువైన విషయం ఏమిటి? అది జీవితం. లేదా ఈ జీవితం మనకు లభించింది మన విముక్తిని సాధించడానికి మాత్రమే. వాళ్ళు హ్మ్. దానికి మార్గం చెప్పి ఉంది. కానీ ఆహ్, నేటి సమాజంలో ఉన్న మనుషులకు దాని గురించి ఆలోచించడం కూడా చాలా కష్టం. వాళ్ళు దానికి సమయం కూడా పెట్టలేదు.
హ్మ్. అందుకే, అందుకే వాళ్ళు అలాగే పనులు చేసి ఇవ్వడం మాత్రమే చేస్తారు. వాళ్ళు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని చెప్పి చెప్పి ఉంటారు. కానీ హ్మ్. ఆలోచించండి, అందుకే ఒక కష్టమైన సమయం వస్తే వాళ్ళు దేవుడికి నిందిస్తారు. నేను హ్మ్. మీకు చెప్పాడు, కానీ మీరు నేను ఆహ్, అడగరు అని చెప్పి ఆహ్, హ్మ్. వినరు అని చెప్పి వాళ్ళు దేవుడుకు నిందిస్తారు. కానీ దేవుడు చెప్పిన హ్మ్. మాటలు చేయలేదు. చేయదు. హ్మ్. కానీ ప్రతి మతాల నాయకులు భగవాన్ బుద్ధుడు, భగవాన్ రాముడు, ప్రతి మతాల నాయకులు మోక్షానికి మార్గం చెప్పి ఉంది. ఎలాగైనా అది. దాని గురించి నమ్మకం ఉంటే మనం అది చేస్తాము. కానీ హ్మ్. అలా లేకపోతే అది చేయట్లేదు. దాని గురించి ఆలోచించడం కూడా చేయట్లేదు. కష్టమైన అవకాశాలు మనకు వస్తాయి. అవకాశాలు వస్తాయి. కానీ ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ చాలా కష్టమైనది. తినడం కూడా ఒక కష్టమైన విషయం. త్రాగడం కూడా ఒక కష్టమైన విషయం. అలాగే కదా! ఆలోచించండి, ఈరోజు తినడానికి మనం ఎంత పనులు చేయాలి? చాలా పనులు చేయాలి. తాగడం కూడా అలాగే. అందుకే హ్మ్. జీవితానికి వచ్చిన ప్రతి అవకాశం చాలా కష్టమైనది. కానీ కొన్ని విషయాలు ఇప్పటి ఇప్ ఇప్పుడు మనకి అలాగే ఆలోచించట్లేదు. కానీ ప్రతిదీ అలాగే. అందుకే ఆహ్, మీకు శ్రద్ధ పెరగడానికి ఆహ్, నేను చేసిన ఒక విషయం మీకు చెప్తే మన మతం నాయకులు చేసిన పనుల గురించి హ్మ్. నేను ఆలోచిస్తా. సరే, మనం అందరికీ మోక్షం లభించడానికి చేసిన పనులు, వాళ్ళు అంకిత భావం చేసిన అవకాశాలు చాలా ఉన్నాయి కదా! హ్మ్. సరే, మనం అందరికీ ఈ మోక్షం లభించడానికి వాళ్ళకు మాత్రమే కాదు. వాళ్ళు ఆ సమయంలో మనం గురించి కూడా ఆలోచించారు. ఆలోచించండి ఆ మనస్సు గురించి. ఈ రోజు కూడా వాళ్ళు అలాగే కదా! అందుకే కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇలాగే చేశారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు అనుసరించిన ధర్మం గురించి వాళ్ళకు చాలా నమ్మకం ఉంది. అందుకే వాళ్ళు కష్టమైన అవకాశాలు ఎంత వచ్చినా దానిని అధిగమించారు. మా హ్మ్. ఈరోజు ఆహ్, మనం అందరం చేతుల్లో సత్యం ఉంది. ఇప్పుడు కూడా ఉంది. కానీ అది నమ్మి చేయడం, కష్టాలు వచ్చినప్పుడు లేదా ఇప్పుడు కూడా మనం అందరం అది చేయవచ్చు. అలాగే చేస్తే కష్టాలు వచ్చినప్పుడు చాలా సులభంగా దానికి ఎదుర్కోవచ్చు. కష్టాలు రాగానే అది చేయడం అది చాలా కష్టం. ఎందుకంటే నేను మీకు ఆహ్, ఒక లోతమైన నదికి వెళ్ళడానికి నేను చెప్పారు. ఆ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత ఏమైంది? మీరు మునిగిపోయారు కదా! మునిగిపోతారు. కానీ మీరు ఈదటం తెలిసి ఉంటే ఇప్పుడు మీరు మునిగిపోతుందా? లేదు. ఇప్పుడు మీరు తెలియదు. ఆ! నేను ఈ నది ఎలా అధిగమించాలి అని. కానీ మీరు అది తెలియకపోతే మీరు మునిగిపోతారు. అందుకే హ్మ్. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనకు ఈ ధర్మం లేదా ఈ సత్యం పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే మీరు అది ఆహ్, ప్రాక్టీస్ చేయరు. అందుకే అలాగే అవకాశంలో అది పెట్టడం కష్టం. కానీ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటే, నమ్మకంతో ఉంటే అది చాలా సులభం. నమ్మకంతో ఉన్నప్పుడు మీరు
ఇప్పుడు గూడా ఆ ధర్మం పెట్టి జీవిస్తారు. అలా లేకపోతే కష్టాలకు ఉన్న ఒక మందులాగా అది భావిస్తాడు. కానీ అది అలాగే లేదు. ప్రతి క్షణంలో అది హ్మ్. ఉపయోగించాలి. హ్మ్. ఆ తర్వాత మాత్రమే మనం అందరికి ఈ మోక్షం లేదా సాధించవచ్చు. ఈ నిజమైన సంతోషం కూడా. ఈ మోక్ష